అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. ఈ ముందు చూసిన వీడియో కోసం అయితే లాస్ట్లో చెప్తాను, అది అసలు ఏంటి కారణం ఏంటనేది లాస్ట్లో చెప్తాను అనమాట. నేనైతే బాగానే ఉన్నాను, కానీ ఒకసారి మీ తమ్ముడు ఎలా ఉన్నాడు ఏంటి కనిపెట్టలేదు వీడియోలోను అన్నారు కదా అని అడుగుతున్నారు కదా. బాగా బాగాలేదే అంటున్నాడు, ఇంకా కనపడ్డాడు కదా. అది ఏంటి మీ తమ్ముడు సిక్కిపోతున్నాడో పని ఎక్కువైపోతుందా ఏంటి అని అడిగారు కాబట్టి మా ఊడి కోసం కొంచెం వివరిస్తాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ లాంటిది అనమాట. మీరు ఏంటి మీ తమ్ముడికి పని ఎక్కువైపోతుంది కొంచెం మాట్లాడు కపిల్తోను, నీకు పని లేదా, నువ్వు బాగానే ఊరవు అన్న ప్రశ్నలకి కొంచెం ఈ వీడియో అనమాట. అసలు ఆడికి సన్నం అవడానికి కారణం, నేను లావు అవడానికి కారణం, ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఏంటనుకుంటున్నారు చెమటలు ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడు సన్నగా బక్కగా సిక్కుపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సౌదీ ఏడాదిలో పనికొచ్చినప్పుడు కొత్తలో ఎవరికైనా బెంగ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉండదు, చుట్టుపక్కల ఎవరో ఉండరు, నేనున్నా నా లెక్క వేరు. కాబట్టి ఆడికి చిన్న చిన్న పిల్లల మీద బెంగ, దానివల్ల కొంచెం బక్కగా అయ్యాడు. కొద్ది రోజులు పోతే ఆడు కూడా కొంచెం బొద్దుగా అవుతాడు, ఎప్పుడు మామూలుగా వస్తాడు. పిల్లల్ని వదిలేసి ఇంటికాడ నుంచి పిల్లల్ని వదిలేసి వచ్చినప్పుడు ఎవరైనా కొంచెం బెంగే ఉంటుంది. వీడికైతే మహా బెంగ. పిల్లల మీద బెంగ ఎట్టుకుని వచ్చిన కొత్తలోనే వెళ్ళిపోతానన్నాడు. నేనే చెప్పాను, వచ్చావు కదా తీరా ఒక సంవత్సరం చేసిన తర్వాత నేనే పంపేస్తాను. తీరా అప్పు చేసుకుని వచ్చావు, ఇంటికాడ ఏమో చిన్న చిన్న అప్పులు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఒక సంవత్సరం చేసుకున్న తర్వాత వెళ్ళిపోదు కానీ అన్నాను. ఎందుకంటే వాళ్ళ చిన్న బుట్టపిల్ల ఉంటుంది మాకు, ఆ పిల్ల అంటే ఆడికి చాలా ఇష్టం. బెంగెట్టేసుకుని నాతో చెప్పలేదు ఇలా బెంగెట్టుకున్నానని. తర్వాత నాకు తెలిసి నేను తిడితే అప్పుడు చెప్పాడు ఇలా బెంగెట్టేసుకున్నాను వెళ్ళిపోతానని. సర్లే నువ్వు బెంగ అలా ఆలోచనలు ఎట్టుకోకు అని కొంచెం సర్ది చెప్పిన గురించి మనసులో నేను చెప్పింది అలా పైకి ఉంటుంది తప్ప, కానీ మనసులో బెంగ అలా ఉంటుంది కదా. ఆ మనసులో బెంగ అలాగ ఉన్నందుకే ఆడు అలాగ అయిపోడు. నాకు తెలిసి ఆడితో కూడా అనలేదు. మీరు అడిగిన ప్రశ్నల కోసం నేను చెప్తున్నాను ఈ రోజుని. అందుకనమాట ఆడు అలా బక్కగా అయిపోతా ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల, తిండి లేక అయితే కాదు, మనసులో బెంగ ఉన్నప్పుడైతే తిండి కూడా తక్కువ వెళ్తుంది ఎవరికైనా. అది మెయిన్ కారణం. అది అంతేనా పేదా బెంగేనా? అది తిన్నారు కదా. అది ఆడి సన్నగా అయిపోవడానికి కారణం బెంగ. పైగా నిద్రోడండి. ఆడితో నాకు మొహమాటం ఏమీ లేదు, నిద్రే సరిగా నిద్రాడు. నైట్ అలాగే ఫోన్ ఎట్టుకుని ఉంటాడు. మధ్యాహ్నం అందరు తినేసి పడుకుంటారు, ఆ ఫోన్ ఎట్టుకుని ఆ ఎండలో కూర్చుని ఉంటాడు. ఇంకా అలాంటప్పుడు మనిషి ఏం బాగుంటాడు? మనిషి నేను ఆలోచనలు అవి లేకుండా బెంగ లేకుండా ఉంటే మెయిన్ మనిషి బాగుంటాడు. ఆడికి పిల్లల మీద బెంగతోనే అలాగయ్యాడు. దాని గురించి మీరైతే మిస్టర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఆడి గురించి అయితే మీరు కంగారు పడొద్దు. ఆడు ఓకే, క్షేమం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. అది నేను బొద్దుగా లావుగా ఉండడానికి కారణం ఏంటంటే, నాకు పిల్లల మీద ఇంటి మీద బెంగ లేదు. నాకు ఒక ఆలోచన విధానం ఉంది. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కదా ఇక్కడ. నాకు ఇక్కడ అలవాటు అయిపోయింది చాలా నుంచి. ఫస్ట్లో నాకు కూడా బెంగ ఉండేది పిల్లల మీద అట్ట మీద, కానీ ఎందుకంటే నాకు తీరనే బరువు బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయన్నమాట. ఈ నెత్తి మీద మామూలు కాదు, 9 లక్షల అప్పు ఉంది. నా ఆలోచన అంతా పిల్లలు ఎలా ఉన్నారో, ఇల్లు ఎలా ఉంది ఇది కాదు, అప్పు ఎలా తీరుతుంది, ఎప్పుడు తీద్దాం, పిల్లలతో ఎప్పుడు హ్యాపీగా ఉందాం అన్న ఆలోచన ముచ్చట్లే తప్పుగా. నాకు అలాంటి మా ఊడుకున్న ఆలోచన నాకు లేదు కాబట్టి నేను బక్క కావలేదు. నేను తిండి తింటాను, నిద్ర అవుతాను, పని చేస్తాను, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను కూర్చుని ఆడి పని చేయడం, ఆడి కూర్చుని నేను పని చేయడం ఉండదు. పని ఉంటే ఇద్దరం చేస్తాము, పని లేకపోతే ఇద్దరం కూర్చుంటాం, అంతే తప్ప. కానీ ఆడికి పని ఎక్కువైపోతుందని సిక్కిపోయాడు, నాకు పని లేదని లావు ఎక్కువను, ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానేయండి కొంచెం. నేను చెప్పేది పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు మా వంట ఏంటంటే కోడిగుడ్డు పుల్టు మిగిలింది పొద్దున్న, అది
కోడి ఇవన్నీ మిక్స్ చేసి కెప్సాలాగా, సౌదీ కెప్సా తెలుసు కదా, మొక్కబూస్ మచ్చిబూస్ టైప్లోను వండేసాను అనమాట. కోడి ఫ్రై చేసి మరి ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే కోడిని నూనె ఇందులో ఉడకబెట్టి అప్పుడు నూనె వేపేసి మళ్ళీ ఇందులో వేసాను. పొద్దున్న టిఫిన్లకి మిగిలింది కోడిగుడ్డు ఉందనమాట. అంటే కోడిగుడ్డు అన్నంలా ఉంటుంది అనేసి అది కూడా వేసేసాను ఇందులో. ఆవరెట్టేసాను నా కెమెరాకి. అది మరి చూడడానికి మాత్రం అదిరిపోతుంది అనుకో. టేస్ట్ ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మర్చిపోనుండే, చపాతీ తింటాడు సాయంత్రం. సన్నగా అయిపోయిన కారణం చపాతీ, ఒంటుపాలు అవి వేడే, ఒంటుపాలు టీ అది వేడే, చపాతీ కూడా దారుణమైన వేడే. వచ్చి దగ్గరగా 5 నెలలు అవుతుంది. 5 నెలలు 8 నెలలు కదా, 5 నెలలు అయింది. 5 నెలల నుంచి ఒక 10 సార్లు తిని ఉంటాడు అంతే. నైట్ అన్నం 10 సార్లు తిని ఉంటామా అంతే, 10 సార్లు తిని ఉంటాడు అన్నం. నైటు చపాతీ వేడే కదా. ఇంటికాడ డాక్టర్లు కూడా చెప్తారు చపాతీ తింటే బక్కగా అయిపోతామని. 6 ప్యాక్స్ వేస్తాడంటే 6 ప్యాక్. మీరేమో వల బాధపడుతున్నారు పాపం వాడి కోసం. ఆడేమో 6 ప్యాక్ కావాలంటున్నాడు. అది వేడే, ఇది వేడే, పైన వేడే, కింద వేడే. ఇంకెలా ఉంటుంది? వచ్చింది కొత్త, ఎడారి వాతావరణం పడదు. ఇంటికాడంటే గ్లామర్ క్లీన్ మహేష్ బోలో ఉండేవాడు. నెలకు 2 రోజులు పనికి వెళ్ళి శుభ్రంగా ఏసీ రూమ్లాగా కూర్చొని ఉన్నవాళ్ళగా ఉండేవాడు. ఏసీ కార్లు తిరిగేవాడు. ఇక్కడేమో ఒంట్లో వచ్చ కంపును పైన ఎండనే. ఈ వాతావరణం ఎలా ఉంటుంది? అదండి ఆడి పరిస్థితే. దానికోసం మీరైతే బెంగెట్టుకోకండి, బాధపడకండి. పర్వాలేదు, కొంచెం అలవాటు అయిన తర్వాత ఆడు గ్లామర్ క్యూన్లా తయారైపోతాడు. అంతవరకు ఆడి కోసం మీరు బెంగెట్టుకుని విలవల బాధపడకండి. నాకు వచ్చిన మెసేజ్కి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొద్దిగా గాలి అందుకుందండి. నెక్స్ట్ ఇంకోటి అంటే, ఫస్ట్లోనూ నేను చెప్పాను కదా, ఇది లాస్ట్లో చెప్తాను ఈ వీడియో కోసం అని. ఫస్ట్ వీడియో చూశారు కదా, ఏంటంటే మొన్న ఋతుబా అది చలి మంచు అనుకుంటారు. అది చలి మంచు కాదండి బాబా, అది చాలా ప్రమాదకరమైన మంచు. అసలు నిజం చెప్తాను, ఊపిరి చేపలేదనమాట. అంత దారుణంగా పట్టేసిన చుట్టూ మంచు. నేను పొద్దున్న 4 గంటలు ఇస్తాను. 4 గంటలు వేసి మాకు బాత్రూమ్లు ఉండవు కదా, జంగల డొక్కట్టుకుని వెళ్ళిపోవటమే. నేను డొక్కట్టుకుని వెళ్ళిపోయి అన్నీ పని కానిచ్చుకుని మళ్ళీ రిటర్న్ అయినప్పుడు అంటే ఇలాగ తిరుగుతాం కదా, అంతించుమించు వెళ్ళిపోయాను. దారి మర్చిపోయి గిరగిరా తిరుగుతున్నాను అనమాట. అక్కడ మంచులో ఏం కనపట్టలేదు. 10 అడుగుల దూరంలో కాదు కదా, ఇంత దగ్గరలో కూడా కనపట్టలేదు. ఇక్కడ ఎండ వచ్చి కొద్దిగా మంచు పెరిగిపోయింది. నాకు కనపడకపోతే అలా వెళ్ళిపోయినకి ఒంట్లు బ్యా అని సౌండ్ వినపడ్డది ఎక్కడో. అబ్బో ఇటు వినపడ్డదని ఆ రూట్ మార్చుకుని అలాగా అప్పుడు దగ్గరికి వచ్చినప్పటికి మా ఉసబా కనిపించింది, రూములు కనిపించాయి. అదనమాట ఆ రోజు మంచు. ఎంత వీడియో చేశానండి, వాయిస్ రాలేదు. వీడియో మొత్తం 9 నిమిషాలు వీడియో చేసాను, రాలేదు. అందుకే ఆ వీడియో పెట్టలేదు. అందులో చిన్న ముక్కలు ఇందులో పెడుతున్నాను అనమాట. అది పరిస్థితి. ఇప్పుడైనా మాకు చూసారా, ఈ బండి కనపడుతున్నట్టు ఉంటుంది చెమటలో. అంతే, ఇవన్నిటికి తెగించి ఉంటేనే ఇక్కడ ఉండాలి. ఇంకా మనకి ఇలా ఉంటే మనుషులు ఏం బాగుంటారా? నాకనుకో ఏ బెంగ బాధ్యత భయం లేదు. అదనమాట. ఓకే అండి, మరి ఇంతవరకు చాలా హింసించేసినట్టున్నాను. నా హింస భరించి మీరు మంచిదనంగా ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్దు. ఓకే మరి, మా వంట కూడా అయిపోయింది. ఇప్పుడు మరి బాయ్ అందరికీ జై హింద్.